ఇక్కడ వాటర్ ప్లాంట్ బంద్ పడ్డానికి కారణం ఏంటి? కమలాపూర్లో గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ బంద్ పడ్డది. దానిపైన అందరూ వాటర్ ప్లాంట్ బంద్ ఉన్నది, దీనికి చాబీ మీ దగ్గర అని చెప్పేసి అందరు గ్రామస్తులు అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? నేను ఒక సంవత్సరం పట్టుకున్నా టెండరు. ఆ సంవత్సరం టెండర్ అయిపోయినాక మళ్ళీ ఊళ్ళే టెండర్ వేసారు. ఊళ్ళే టెండర్ వేసినప్పుడు ఒక 2-3 సార్లు వేసారు, వాళ్ళు రాలేరు. మళ్ళీ అప్పుడున్న సర్పంచి ఒక వారం రోజులు అవరా 10 రోజులు అవరా అంటే నేను అయినాక తర్వాత అయినా ఏం పేరు సర్పంచ్ పేరు? ఏం పేరు? అప్పుడున్న సర్పంచ్ నడపండి. ఓకే ఓకే. అయితే వారం 15 రోజులు అవరంటే ఆగిన తర్వాత టెండర్ వేసిన వాళ్ళు రాలేరు. ఓకే. అట్లా ఒక 3-4 సార్లు జరిగింది. జరిగినప్పుడు మళ్ళా నువ్వే నడిపిరా తక్కువ ఎక్కువ ఇచ్చా అంటే రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు, కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం లైవ్లో ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా మనం వీక్షిస్తున్నాము. కమలాపూర్ గ్రామంలోని మనం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఈ గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ చాలా రోజులుగా బంద్ పడ్డ వైనాన్ని మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం. మరి ఈ వాటర్ ప్లాంట్ బంద్ పడడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందనేది మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గ్రామస్తులనే అడుగుదాం, వాటర్ ప్లాంట్ ఎందుకు బంద్ పడ్డది, ఏంటి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ వాటర్ ప్లాంట్ బంద్ పడడానికి కారణం ఏంటి? కమలాపూర్లో గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ బంద్ పడ్డది. దానిపైన అందరూ వాటర్ ప్లాంట్ బంద్ ఉన్నది, దీనికి చాబీ మీ దగ్గర అని చెప్పేసి అందరు గ్రామస్తులు అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? నేను ఒక